నమస్తే. నోవెల్ కాన్సెప్ట్‌కి స్వాగతం. నేను మీ అరణి పాటలపాటి. విజేత కథను వింటున్నాం కదా! విజయ డాక్టర్ కావాలి అని ఇల్లు విడిచి వచ్చింది. తన లక్ష్యం నెరవేరి డాక్టర్‌నే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలతో హాయిగా ఉంటుంది. తను సాధించిన విజయాల వలన తన ఆచూకీ చంద్రకు తెలుస్తుంది. చంద్ర విజయకు ఉత్తరం రాసి సొంత ఊరుకు ఆహ్వానం పలుకుతాడు. ఇంతవరకు విన్నాం కదా! ఇక ఈ భాగంతో ముగింపు చెప్పుకుందాం. కథలోకి వెళ్తే విజయ్ కూడా వినోద్‌తో పోటీ పడుతున్నట్లుగా తన బాల్యాన్ని, తన ఊరిలో తన ఇంటిని, దాదాపు ప్రతి అంగుళాన్ని వర్ణించి చెప్తుంది. మా ఊరి ఎంట్రన్స్‌లోనే పెద్ద చెరువుంది. ఊరి జనమంతా ఆ నీళ్ళే తాగుతారు. చెరువు నిండా రంగురంగుల తామరలే. నాకు తామర పూలంటే చాలా ఇష్టం. అందుకని రోజూ మా బావ, నేను చెరువుకు వెళ్ళేవాళ్ళం. బావ చెరువులో దిగి తామరపూలు తుంపి తెచ్చిన ఒడి నింపేవాడు. వాటన్నింటినీ తెచ్చి నేను దేవుడి విగ్రహాలకు అలంకరించేదాన్ని. మా అమ్మ, అత్తయ్య అది చూసి తెగ మెచ్చుకునేవాళ్ళు. నా బాల్యం ఒక మధుర స్మృతి. నేనా ఇంట్లో 10, 12 వచ్చే వరకు యువరాణిలా పెరిగాను. అలాగే ఒకసారి పొలంలో ఉయ్యాల కట్టించుకొని ఊగుతున్నాను. మా బావ చంద్ర హుషారుగా ఊపుతున్నాడు. మా మావయ్య ఎక్కడి నుండి వచ్చాడో మరి, విజయ ఏమిటా ఇకఇకలు, సిగ్గులేదు, ఆడపిల్లవు కావు అంటూ రంకె వేశాడు. మా బావ అదిరిపోయి ఉయ్యాల వదిలేసి పరుగందుకున్నాడు. నేను దూకి పారిపోదామని ఉయ్యాల మీద నుండి దూకాను. పొరపాటున ఎదర రాయి మీద పడిపోయాను. నుదిటి మీద పెద్ద దెబ్బ తగిలి స్పృహ తప్పింది. ఇదిగో ఆ దెబ్బ మచ్చే ఇది అంటూ మచ్చ చూపించింది విజయ. ఆ తర్వాత జ్వరంతో మంచం దిగలేదు నేను 3 రోజుల వరకు. ఆ 3 రోజులు అమ్మ, అత్తయ్య, చంద్ర నా మంచం వదల్లేదు. మావయ్య తప్పు చేసినట్లుగా తప్పుకు తిరిగాడు. మరోసారి పక్కింటి పంకజాక్షి కొండపల్లి బొమ్మలు వాళ్ళ బాబాయ్ తెచ్చాడంటూ చూపించి తెగ మురిసిపోయింది. నాకు కూడా అలాంటి బొమ్మలు కావాలనిపించింది. చిన్నబోయిన ముఖంతో కూర్చున్న నన్ను సంగతేమిటని అడిగాడు చంద్ర. ఎంతో బతిమాలిన మీదట అసలు సంగతి బయటపెట్టాను. వారం తిరిగేసరికల్లా పంకజాక్షి బొమ్మకు రెట్టింపు సైజులో డాన్సింగ్ డాల్ నా ముందుంది. ఒకటేమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఒకసారి స్కూల్లో, నేనప్పుడు 3వ తరగతి చదువుతున్నాను. ఆ రోజు హోంవర్క్ చేసుకు వెళ్ళలేదు. బావ 5వ తరగతి చదువుతున్నాడు. మాస్టర్ హోంవర్క్ చెయ్యని వాళ్ళందరినీ నించోబెట్టి కొడుతున్నారు. మాస్టర్ నా దగ్గరకు రాకుండానే ఏడుపు లంకించుకున్నాను. కొట్టకుండానే ఏడుస్తావేమే అంటూ బెత్తంతో 2 అంటించారు మాస్టారు. నా ఏడుపు విని వాళ్ళ క్లాస్‌లో నుండి చంద్ర పరుగున వచ్చి, మాస్టారు కొట్టకండి దాన్ని అంటూ అరిచాడు. అయితే దాని బదులు నువ్వు తింటావేంట్రా దెబ్బలు అని అడిగారు మాస్టారు. అలాగేనండి అంటూ బావ చెయ్యి చాచాడు కొట్టమని. నా బదులు దెబ్బలు తిని నా కళ్ళు తుడిచి వెళ్ళిన చంద్రబావ ముఖం నాకింకా గుర్తే. అంత చిన్నతనంలోనే నన్ను రక్షించవలసిన బాధ్యత తన మీదున్నట్లు ఫీలయ్యేవాడు. మా నాన్నగారున్నా బావంత బాగా చూసుకునేవారు కాదేమో అనిపించేది ఒక్కొక్కసారి అంటూ కళ్ళు తుడుచుకుంది విజయ. ఇలా ఊరు ప్రయాణం అనుకున్న దగ్గర్నుండి ప్రతిరోజు ఇవే కబుర్లయ్యాయి నలుగురికి. తమ తోటలో ప్రతి చెట్టును, పుట్టను పరిచయం చేసింది విజయ. తాను నాటిన మామిడి చెట్టుకు కాసే కాయ సైజును కూడా విడవకుండా చెప్పింది. అన్నింటితో పాటు వెండి మీసాల తాతయ్య లచ్చిరాజు గారు గూర్చి, ఆయన చెప్పే సాహస వీరుల కథల గూర్చి చెప్తుంటే పిల్లలు నోరు తెరుచుకొని వినసాగారు. తల్లి కళ్ళతో పిల్లలిద్దరూ అపరిచితమైన ఆ ప్రదేశాన్ని మొత్తం చూసినట్లుగా ఫీలయ్యారు. ఏమాత్రం ఖాళీ దొరికినా వాళ్ళ నలుగురికి ఆ ముచ్చట్లతోనే కాలక్షేపం అయిపోయింది. విన్నారా? రుక్మిణమ్మ కూతురొస్తుందట. అవునట. పట్నంలో పెద్ద డాక్టరయిందట. వాళ్ళాయన విజయ కంటే పెద్ద డాక్టరట. ఇలా ఏ ఇంటి అరుగు మీద చూసినా నలుగురు ఆడవాళ్ళు ఎక్కడ చేరినా విజయ గూర్చే చెప్పుకోసాగారు. ఛఛ! అది ఆడదేనా? ఎంత బరి తెగించింది కాకపోతే పీటల మీద పెళ్లి కాలేదనుకొని పోతుంది అని అన్నవాళ్ళే అదే నోటితో విజయ గూర్చి తమకెంతో కావలసిన మనిషన్నట్లుగా పొగడ్తల వర్షం కురిపిస్తూ విజయ తమకెంత సన్నిహితురాలో నిరూపించుకునేందుకు ఎప్పుడో జరిగిన సంఘటనలకు చిలవలు పలవలు కల్పించి చెప్పుకుంటూ ఒకరితో ఒకరు పోటీ పడసాగారు.
లచ్చిరాజు గారు ముసిముసిగా నవ్వుకుంటూ వాళ్ళ మాటలు వినసాగారు. ఆయన పండిన వయస్సులో ఇలాంటి అనుభవాలెన్నో. అన్నింటికీ కారణమైన సత్యరాజు విజయ తనని ఎలా చూస్తుందోనని ఒక పక్క బెంగపడుతూనే, అత్తవారింటికెళ్ళిన కూతురు పుట్టింటికి వస్తుంటే కన్న తండ్రిలా సంబరపడ్డాడు. మంచంలో నుండే అందరి కదలికలు గమనిస్తూ ఏదో చెయ్యాలని, చెప్పాలని ఆరాటపడ్డాడు. ఇంటి పాలేరు సోములు, రామరాజు గారి బిడ్డ విజయమ్మ వస్తుంది. పులి కడుపున పిల్లి పుడతదా? ఆయన పేరు నిలబెట్టింది పెద్ద డాక్టర్ అయ్యి. ఆ తల్లికి నేను గుర్తున్నానో లేదో, ఈ భుజాల మీద ఎత్తుకు మోశాను అని లోలోన మదనపడ్డాడు. ఇక రుక్మిణమ్మ తనువంతా మాతృప్రేమ పొంగి పొర్లగా, ఆనంద బాష్పాలతో అలనాటి యశోదమ్మ కృష్ణుడి కోసం రేపల్లిలో ఎలా ఎదురు తెన్నులు చూసిందో, అలా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని కూతురి రాక కోసం ఎదురు చూడసాగింది. చంద్ర భార్య శ్యామల మాత్రం రాబోయే వ్యక్తి కోసం అందరితో పాటు కుతూహలంగా ఎదురుచూస్తున్నా లోపల ఏదో బెదురుగానే ఉంది. విజయ ఉండవలసిన స్థానంలో తానున్నందుకు ఆమె ఎలా భావిస్తుందోనని. ఆ పైన పట్నంలో అన్నేళ్లు ఉండి వచ్చిన ఆమెకు ఈ పల్లెటూరులో తాము చేసిన ఏర్పాట్లు నచ్చుతాయో లేదోనని కంగారుగా ఉంది. ఇక చంద్ర సంగతి చెప్పనే అక్కర్లేదు. తానే స్వయంగా దగ్గరుండి సర్దించినా ఇంకా ఏదో తక్కువైనట్లు 1కి 10 సార్లు అటుదిటు ఇటుదటు మారుస్తూనే ఉన్నాడు. వాళ్ళ కోసమని అప్పటికప్పుడు ఎయిర్ కూలర్ తెప్పించి గదిలో అమర్చాడు. తాతల నాటి ఇల్లు కావడం వలన అటాచ్డ్ బాత్రూమ్ లేక వాళ్ళెంత ఇబ్బంది పడతారోనని నానా హైరాణ పడ్డాడు కట్టించేందుకు. అనుకున్నంత తొందరగా అది పూర్తి కాదని తెలిసి ఏమీ చెయ్యలేక ఆ పని విరమించుకున్నాడు. రేపు విజయ వస్తుందనగా ఆ రాత్రి భార్యతో అన్నాడు చంద్ర. 25 సంవత్సరాల తర్వాత విజయను చూస్తున్నానంటే నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను శ్యామల. నాకు అలాగే ఉంది. అయితే కొంచెం భయంగా కూడా ఉందండి. ఆవిడ నన్ను ఎలా చూస్తుందోనని, తన స్థానంలో నేనున్నానని ఏమైనా బాధపడుతుందేమో అంది శ్యామల సందేహంగా. చచ, విజయ అలాంటిది కాదు. అన్నీ తెలిసింది. నేననుకోవడం విజయకు నా మీద ఆ రకమైన అభిప్రాయం లేదేమోనని. తను లేకపోతే నేను బతకలేను అనుకున్నాను. కానీ విజయ అనుకోలేదు. అలా అనుకుని ఉంటే అసలు ఇల్లు విడిచి వెళ్ళేది కాదేమో అన్నాడు చంద్ర ఆలోచనగా. మరి వాళ్ళిద్దరినీ చూసి మీరు తట్టుకోగలరా? ఆ క్షణంలో ఆ సంభాషణ భార్యాభర్తల మధ్య జరుగుతున్నట్లుగా లేదు. ఇద్దరు స్నేహితుల మధ్య జరుగుతున్నట్లుగా ఉంది. విజయ్ అంటే చిన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టం. తను బాధపడితే ఓదార్చాల్సిన బాధ్యత నాది అనిపించేది. తన కంట్లో నీరు వస్తే నా కళ్ళు చెమ్మగిల్లేవి. ఒక సంరక్షకుల్లా నిరంతరం కనిపెట్టుకొని ఉండి విజయను సంతోషంగా ఉండేటట్టు చెయ్యాలనిపించేది. ఇంట్లో మా ఇద్దరికీ చిన్నప్పుడే భార్యాభర్తలుగా ముద్ర వేశారు కనుక విజయ బాధ్యత మొత్తం నాది అనే భావన కలిగింది నాలో. మరి వాళ్ళ పెళ్ళయిందని తెలిసి మీరేం బాధపడలేదా? బాధ? అదేమిటో శ్యామల, విజయ పెళ్ళయిందని తెలిసాక చిత్రంగా నాకే బాధ అనిపించలేదు. పైగా టన్నుల కొద్దీ నాపై ఉన్న బరువు దింపినట్లయింది. అంతవరకు విజయను మోసం చేశాను, అన్యాయం చేశాననే అపరాధ భారంతో ఉన్న నేను చాలా తేలికపడ్డాను. చెప్పాను కదా, విజయ సంతోషంగా ఉంటే చాలు, అదే నాకు ఆనందమని. అందుకే నాకే బాధ అనిపించలేదు. విజయ్ అంటే నాకు అప్పుడు ఇప్పుడు అదే అభిమానం ఉంది. ఆ స్నేహం, ఆ అభిమానం పెరిగాయే తప్ప తరగలేదు. దీనికి పెళ్ళే అవసరం లేదని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఈ మాటలు నిన్ను సంతృప్తి పరిచేందుకు అబద్ధం చెప్పడం లేదు. నేను ప్రేమించింది, అభిమానించింది విజయ మనసును. అంతెందుకు, ముక్కు మొహం ఎరుగని నీవు విజయని అభిమానించడం లేదా? అలాంటిది చిన్ననాటి నుండి ఒక చోట పెరిగిన మేము ఒకరినొకరం అభిమానించుకోకుండా ఎలా ఉంటాం? విజయ లేకపోతే బతకనేమో అనుకున్న నేను మా ఇద్దరిని విడదీసిన నాన్నగారిపై కోపం తెచ్చుకున్నాను. అదే విజయ సుఖంగా ఉందని తెలిసి ఆనందపడ్డాను తప్ప ఈర్ష్యపడలేదు. అప్పుడు గాని నేనేమిటో నాకు అర్థం కాలేదు. చంద్ర గుండె లోతుల్లో నుండి వచ్చిన ఆ మాటలను శ్యామల శంకించలేకపోయింది. భర్త మనసు ఎంత స్వచ్ఛమైందో గ్రహించిన శ్యామల ఆప్యాయంగా చంద్ర గుండెల మీద వాలిపోయింది. చంద్ర శ్యామల తల నిమురుతూ ఉండిపోయాడు, ఆమె మనోస్థితిని అర్థం చేసుకున్నవాడిలా.
విజయ, వినోదుల కోసం కారు తీసుకొని స్టేషన్‌కి వెళ్ళాడు చంద్ర. ట్రైన్ దిగిన విజయకు దూరం నుండే చేతులూపుతూ వస్తున్న చంద్ర కనిపించాడు. అడుగో చంద్ర అంటూ గట్టిగా అరిచి వినోద్ చెయ్యి పట్టుకు ఊపేసింది విజయ చూడమన్నట్లుగా. 25 సంవత్సరాల తరువాత పుట్టిన గడ్డ మీద కాలు మోపిన విజయలో అంతులేని సంతోషం పొంగి పొర్లుతోంది. ఆనందంతో వెలిగిపోతున్న విజయ ముఖాన్ని నిర్నిమేషంగా చూస్తుండిపోయాడు వినోద్. తన మాటలకు బదులు పలకని వినోద్ వైపు చూసింది విజయ. తన వంకే కొత్తగా చూస్తున్న వినోద్‌ని చూసి సిగ్గుగా నవ్వేస్తూ అడుగో చంద్ర వస్తున్నాడు. ఈలోగా చంద్ర దగ్గరగా వచ్చేశాడు. ఇద్దరినీ ఒకరినొకరికి పరిచయం చేసింది విజయ. వినోద్‌ని చూడగానే అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించాడు చంద్ర. వినోద్ అలాంటిదేం వద్దన్నట్లుగా చనువుగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు చెయ్యందుకొని. విద్య తెచ్చిన విజ్ఞానానికి సంస్కారం తోడైతే ఎలా ఉంటుందో వినోద్‌ని చూశాక అర్థమైంది చంద్రకు. ఈలోగా పిల్లలు మేము ఉన్నామంటూ తల్లి కొంగు పట్టుకు లాగారు. అది చూసి చంద్ర ముచ్చట పడుతున్నట్లుగా పిల్లల్ని దగ్గరకు తీసుకున్నాడు. విజయ నవ్వుతూ వీడు విష్ణు, ఇది వసుధ. అల్లరి చేయడంలో ఒకర్ని మించి ఒకరు అంటూ పిల్లల్ని పరిచయం చేసింది చంద్రకు. ఏం కాదు అమ్మే గడుగ్గాయ్. చిన్నప్పుడు నిన్ను బాగా ఏడిపించేదటగా పెదనాన్న అంది వసుధ. ఆ అవునవును, మీ అమ్మెప్పుడూ అంతే. నువ్వు బంగారు పాపవు, అల్లరే చెయ్యవు అన్నాడు చంద్ర పాపని ఎత్తుకుంటూ. దించు చంద్ర, అదేం చిన్నపిల్ల అంది విజయ మందలింపుగా. బొంగుమూతి పెట్టుకొని చెంక దిగిపోయింది వసుధ. ఇక్కడికి మీ ఊరెంత దూరం ఉంటుంది అని అడిగాడు వినోద్ పరిసరాలు నిశితంగా గమనిస్తూ. పాలకొల్లుకు మా ఊరు 15 కిలోమీటర్లుంటుంది. అరగంటలో వెళ్ళిపోతాం అన్నాడు చంద్ర సామాన్లు అందుకుంటూ. సామాన్లు పట్టుకొని కారు దగ్గరకు వచ్చారంతా. నేను ముందంటూ విష్ణు, వసుధ ఫ్రంట్ సీట్ కోసం వాదులాడుకోసాగారు. ఎవ్వరూ వద్దు, మీరిద్దరూ వెనక్కి రండి, నాన్నగారు పెదనాన్న ముందు కూర్చుంటారు అంది విజయ. పిల్లలిద్దరూ ఆశాభంగం చెందినట్లుగా ముఖం పెట్టారు. దాంతో చంద్ర పిల్లలిద్దరినీ సముదాయించి ముందు సీట్లో కూర్చోబెట్టుకున్నాడు. గోదావరి జిల్లా అందాలు చూడవలసిందే గాని వర్ణించలేమంటుంది విజయ ఎప్పుడు. రియల్లీ ఫెంటాస్టిక్ అన్నాడు వినోద్ చుట్టూ పచ్చని చెట్లతో, రంగురంగుల పూలతో, వింత సువాసనలతో నిండి ఉన్న పరిసరాలు చూస్తూ. లోపలికి వెళ్ళిన కొద్దీ ఇంకా బాగుంటుంది సార్. మా ఊరు ఎంట్రన్స్‌లో పెద్ద చెరువుంది. దాని నిండా రంగురంగుల తామర పువ్వులు వచ్చేవారికి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి అన్నాడు చంద్ర ఉత్సాహంగా. ఎగ్జాక్ట్‌లీ, మీ మరదలు కూడా ఇలాగే అంది మీ ఊరు గూర్చి వర్ణిస్తూ. సరే గాని మిస్టర్ చంద్ర, అంతా బాగుంది గాని మీరు సార్ అంటూ నన్ను మన్నించి దూరం చేయడం మాత్రం ఏం బాగుండలేదు. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరిగా భావించలేరా అన్నాడు వినోద్ నొచ్చుకున్నట్లుగా. ఎంత మాట! మాకు విజయ ఒకటి మీరొకటి కాదు. అలవాట్లేక అలా పిలిచానంతే అన్నాడు చంద్ర. ఇట్స్ ఓకే అంటూ రిలాక్స్డ్‌గా నవ్వేశాడు వినోద్. విజయ చిరునవ్వుతో ఇదంతా చూస్తూ ఆనందిస్తుంది. పిల్లలిద్దరూ తమ సందేహాలతో చంద్రాని, వినోద్‌ని ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ఇంటికి చేరిన విజయకు, వినోద్‌కు లచ్చిరాజు గారు దగ్గరుండి ఎర్రనీళ్లు దిష్టి తీయించారు. బంధుమిత్రులందరూ విజయ, వినోదులను సుడిగాలిలా చుట్టుముట్టారు. విజయ, వినోదుల పట్ల కుతూహలం అందరి ముఖాల్లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పేరు పేరున అందరినీ పలకరించి భర్తని, పిల్లల్ని పరిచయం చేసింది విజయ అందరికీ. ముందుగా లచ్చిరాజు గారి కాళ్లకు వంగి నమస్కరించింది విజయ. ఇంతలో రుక్మిణమ్మ వచ్చి కూతుర్ని కౌగిలించుకుంది. కన్నీరో ఆనంద బాష్పాలో తెలియలేదు. రుక్మిణమ్మ కంటి వెంట ధారగా నీరు కారిపోతుంది. ఎండా వాన ఏకకాలంలో వచ్చినట్లుందా కన్నీరు. ఆనందం, దుఃఖం కలగలిపి ఆ తల్లి కూతుళ్లను ముంచెత్తాయి. దిష్టి తీసిన హారతి పళ్ళెం, చెంబు పనిమనిషికిచ్చి శ్యామల వచ్చి నిల్చుందక్కడ. శ్యామల నా భంగిమల్లో చూసిన విజయకు వసుంధర లేని లోటు భర్తీ అయినట్లుగా అనిపించింది. మొదటి చూపులోనే ఇది అని తెలియని గౌరవం ఏర్పడింది విజయకు శ్యామల మీద. శ్యామలను, చిన్న వసుంధరను, రామరాజును పరిచయం చేశాడు చంద్ర విజయకి, వినోద్‌కిను. పిల్లలిద్దరూ నమస్కరించారు. విజయ వసుంధరను, రామరాజును దగ్గరకు తీసుకుంటూ వీళ్ళిద్దరూ మా నాన్నగారు, అత్తయ్య అన్నమాట అంది నవ్వుతూ. రుక్మిణమ్మ మాత్రం చేజారిన పెన్నిది తిరిగి లభించినట్లుగా కూతురు చెయ్యి విడిచిపెట్టనే లేదు.
శ్యామల అందరికీ ఫ్రూట్ జ్యూస్లు అందించింది. ఆ తర్వాత విజయను, వినోద్‌ను తండ్రి మంచం దగ్గరకు తీసుకువెళ్ళాడు చంద్ర. ఆ వెనకే లచ్చిరాజు గారు కూడా వెళ్లారు. సత్యం, ఎవరొచ్చారో చూడు అన్నారు లచ్చిరాజు గారు. మండువాలో సందడి విని విజయ వచ్చి ఉంటుందనుకున్నాడు సత్యరాజు. విప్పారిన ముఖంతో ఆప్యాయంగా, వచ్చావా తల్లీ, ఈ పాపాత్ముణ్ణి క్షమించి అనే మాటలు అస్పష్టంగా అంటూ చేతులు జోడించాడు సత్యరాజు. చచ, అవేం మాటలు మావయ్య అంటూ ఆప్యాయంగా సత్యరాజు మంచం మీదే కూర్చుంటూ ఆయన 2 చేతులు పట్టుకుంది విజయ. మావయ్య, ఈయనే మా వారు. ఇరుగో మా పిల్లలు విష్ణు, వసుధ అంటూ పరిచయం చేసింది. పిల్లలిద్దరూ ఒద్దిగ్గా నమస్కరించారు. వినోద్ కుతూహలంగా సత్యరాజు కాళ్ళు, చేతులు పరిశీలనగా చూడసాగాడు. లచ్చిరాజు గారు గర్వంగా మీసం మెలేస్తూ, చూసావా నా మనవరాలు ప్రతిభ అన్నట్లుగా సత్యరాజు వైపు చూసి నవ్వారు. సత్యరాజు కళ్ళ నిండుగా విజయను, వినోదును చూసుకున్నాడు. ఇంతలో మీసాలు మెలేస్తున్న లచ్చిరాజు గారిని చూపిస్తూ, అమ్మా, ఈయనేనా వెండి మీసాల తాతయ్య అని అడిగింది వసుధ. దాంతో అంతా గొల్లున నవ్వారు. వసుధ సిగ్గుపడిపోతూ తల్లి కొంగులో మొహం దాచుకుంది. పెళ్లికని చిన్న వసుంధరకు తెచ్చిన పట్టుచీర, కెంపుల్ నెక్లెస్, చెవి కమ్మలు శ్యామల చేతికిచ్చింది విజయ. ఆ తరువాత తల్లి కోసం తెచ్చిన చీర, శాలువా రుక్మిణమ్మకిస్తుంటే విజయను ముద్దులతో ముంచెత్తింది రుక్మిణమ్మ. లచ్చిరాజు గారి కోసం తెచ్చిన చేతికర్ర, బట్టలు చూసి, నాకెందుకమ్మా ఇవన్నీను, నా తృప్తి కోసం తాతయ్య, ఈ బట్టలు మీరు పెళ్లినాడు కట్టుకోవాలి అంది విజయ హాయిగా నవ్వేస్తూ. ఎవరికి తెచ్చిన వస్తువులు వారికి పేరు పేరున అందిస్తుంటే పెద్ద డాక్టరై ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన విజయ తమని ఎలా చూస్తుందోనని రకరకాలుగా అనుకున్న వారందరూ విజయ ఆప్యాయతను చూసి విజయ ఏమీ మారలేదు అనుకున్నారు చెమ్మగిల్లిన కళ్ళతో. పెళ్ళిళ్ళు కావడంతో ఇల్లంతా అలంకరణలతో మెరిసిపోయింది. ఇల్లంతా ఒక ఎత్తైతే విజయ గది ఒక ఎత్తుగా ఉంది. ఆ గదిలో అలంకరణ చూసి తెల్లబోయింది విజయ. తన గదిలో ప్రత్యేకంగా ఎయిర్ కూలర్, ఇంట్లో టీవీ ఉన్నా మరో టీవీ అమర్చడం 4 రోజులుండి పోయేదానికి ఎందుకిదంతా అని ఆశ్చర్యపోయింది. వాటితో పాటు తానా రోజు వదిలి వెళ్ళిన తన వస్తువులు, బొమ్మలు పొందిగ్గా, ధూళి దుమ్ము లేకుండా అందంగా సర్ది ఉన్నాయి. చంద్ర, శ్యామలల అభిమానం, ఆప్యాయతలకు విజయ మనసు నిండిపోయింది ఆనందంతో. అంతా స్నానాలు చేసి భోజనాలు చేశారు కబుర్లు చెప్పుకుంటూ. విజయ, శ్యామల చిరకాల మిత్రుల్లా కలిసిపోయారు. ఒకరి గూర్చి ఒకరు ఎలా ఉంటారో ఏమనుకుంటారోనని బెంగపడిన ఇద్దరూ తొలి పరిచయంలోనే ఆత్మీయులైపోయారు. అరమరికలు లేని శ్యామల స్వభావం విజయను ఇట్టే ఆకట్టుకుంది. పిల్లలంతా అప్పుడే ఊరంతా ఒక రౌండ్ కొట్టొచ్చారు. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి విజయ, నేను ఊళ్ళో పేరెంట్ కానికి పిలుపులకు వెళ్ళాలి అంది శ్యామల. అవునా, నేను రాకూడదా పేరెంటం పిలవడానికి అని అడిగింది విజయ. మీకిలాంటివన్నీ ఇష్టం ఉండవని, మిమ్మల్ని దేనికి ఇబ్బంది పెట్టవద్దని ఆయన చెప్పారు. అందుకని నవ్వేసింది శ్యామల. అదేం లేదు, చంద్ర అలాగే అంటాడు. నేను కూడా వస్తాను కానీ ఒక షరత్ అంది విజయ. ఏమిటది? ఏమీ లేదు. ఈ అండి, మీరు లాంటి మర్యాదలు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. నేను కూడా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను. దయచేసి అవి మానేస్తే చిన్నగా నవ్వింది విజయ. ఆ మాట విని తేలిగ్గా నవ్వేస్తూ, ఇంతేనా? నేనింకా ఏమిటో అనుకున్నాను. మానేస్తాలేండి, కొంచెం కొత్త కదా, నాకు అలవాటు పడాలి మీరు. ఇంతలో సోములు అరిటాకు నిండా తాటి ముంజలు పెట్టుకొని వచ్చాడు విజయ్కిద్దామని. అవి చూసిన శ్యామల, అవెందుకు సోములు, ఇంట్లో ఇన్ని తినుబండారాలుండగా అంది. విజయమ్మకిష్టమని తెచ్చానమ్మా. ఎక్కడున్నారమ్మా? ఒకసారి చూసి వెళ్తాను అన్నాడు పై మీద తువ్వాలతో ముఖం తుడుచుకుంటూ. సోములు మాటలు వినపడి విజయ వచ్చిందక్కడికి. విజయను చూసిన సోములు సంబరంగా చేతులు జోడించి భగవంతుణ్ణి చూడవచ్చిన భక్తుల్లా తాను తెచ్చిన ముంజలు అందించాడు విజయకు. ప్రేమగా వాటిని అందుకుంటూ, బాగున్నావా సోములు? ఆరోగ్యం బాగుందా? ఇంత పెద్దవాడివైనా ఇంకా ఈ పని మానుకోలేదా? నీ కొడుకేం చేస్తున్నాడు అని అడిగింది విజయ ఆప్యాయంగా. బాగున్నానమ్మా, నీ దయవలన. నా కొడుకిక్కడ ఉండలేనని పట్నం పోయాడమ్మా. ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తానన్నాడు. కూర్చుంటే ఏమొస్తుందమ్మా, అయినా అలవాటైన పని.
ఆ చంద్రంబాబు నాకేం బరువు పనులు చెప్పడమ్మా అన్నాడు సోములు తన గూర్చి అంత అక్కరగా మాట్లాడిన విజయ మంచితనానికి ఉబ్బి తబ్బిబ్బవుతూ. లోపలికి వెళ్ళి తాను సోముల కోసం తెచ్చిన బట్టలు పట్టుకు వచ్చింది విజయ. ఊహించని ఈ సత్కారానికి ఆనందపడిపోతూ 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా అని దీవించి విజయ భర్త పిల్లల్ని కూడా చూసి చెమ్మగిల్లిన కళ్ళతో రామరాజు గారిని తలుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు సోములు. రామ్మ విజయ బాగున్నావా అంటూ శ్యామలతో పాటు పేరంటం పిలవడానికి వెళ్ళిన విజయను సాదరంగా ఆహ్వానించింది అనసూయమ్మ. ఏం పిన్ని బాగున్నావా? బాబాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు అంటూ కుశల ప్రశ్నలు వేసింది విజయ. బాగానే ఉన్నాం తల్లి. నువ్వొచ్చావని తెలిసినా మీ బాబాయికి బాగుండక రాలేకపోయాను. ఏమనుకోకు అంది అనసూయమ్మ. అదేంటి పిన్ని అలా అంటావు? చిన్నప్పుడు అమ్మ మీద అలిగి నీ దగ్గరికేగా వచ్చేదాన్ని. అన్నయ్యతో పాటు మినపసున్ని జంతికలు దాచిపెట్టేదానివి. మర్చిపోతాననుకున్నావా అవన్నీ? నీ మనసు నాకు తెలియందా ఏం? అంది విజయ అభిమానంగా చూస్తూ. నా తల్లే, నీకింకా అవన్నీ గుర్తున్నాయా అంది అనసూయమ్మ. ఎందుకు గుర్తులేవు? నాకు ఆడపిల్లలెవ్వరూ లేరు. అన్నయ్య పెళ్ళైతే ఆడపడుచు లాంఛనం నీదేననేదానివిగా నాతో. మర్చిపోయావా? అన్నయ్యకు పిల్లలెంతమంది అని అడిగింది విజయ. నా ముచ్చట తీరా 2 ఆడపిల్లలేనమ్మా. మీ వదిన మగపిల్లవాడి కోసం చూద్దామన్నా మీ అన్నయ్య వినలేదు. ఈ కరువు కాలంలో పెంచలేం అంటూ ఆపరేషన్ చేయించుకున్నాడు. అదిగో మీ వదిన అంటూ కోడల్ని విజయకు పరిచయం చేసింది. పిన్ని, ఇంకా చాలా ఇల్లు తిరగాలి. మేం వెళ్తాం. ఏమనుకోకు అంది శ్యామల అనసూయమ్మకు ఆమె కోడలికి బొట్టు పెట్టి పేరంటానికి పిలుస్తూ. ఏమనుకోకు శ్యామల, చాన్నాళ్ళకు చూశాను కదా, అందుకే మిమ్మల్ని నుంచోబెట్టేశాను మాటల్లో పెట్టి. సరే, సాయంత్రం సూరిగాడితో జున్ను పాలు పంపిస్తాను. కాస్త జున్ను వండి పెట్టు. విజయకు చాలా ఇష్టం. విజయ్ వస్తుందని మొన్నటి నుండి ఎదురింటి కామాక్షమ్మ గారి ఫ్రిడ్జ్లో పాలు దాచి ఉంచాను. సరే పిన్ని, ఆనకు పంపించు. ఇక మేం వెళ్ళొస్తాం అంటూ బయలుదేరింది శ్యామల. వస్తానంటూ విజయ్ కూడా వాళ్ళందరినీ అనుసరించింది. ఆ ఊళ్ళో విజయ ఏ ఇంటికి వెళ్ళినా ఇదే తీరులో అందరూ అభిమానంగా పలకరించి మర్యాదలు చేశారు. అందులో నిజాయితీగా అభిమానించే అనసూయమ్మ లాంటి వాళ్ళు అక్కడక్కడ ఒకరిద్దరు లేకపోలేరు. మిగతా వారు గొప్ప కోసం అతి ప్రేమ కనబర్చి విజయ్ మెప్పు పొందాలని చూశారు. ఒకనాడు చీకొట్టిన నోటితో నవ్వుతూ ఆహ్వానిస్తున్న జనాన్ని చూసి మనసులోనే నవ్వుకుంది విజయ. పేరంటం పిలిచి వచ్చాక అలసటగా అనిపించి సోఫాలో చేరబడి కళ్ళు మూసుకుంది విజయ. అలా తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది. వీళ్ళు తిరిగి వచ్చేసరికి రుక్మిణమ్మ వంటంతా చేసేయడంతో పని తేలికైంది శ్యామలకు. అనసూయమ్మ పంపిన జున్నుపాలు వండి విజయం లేపింది శ్యామల. అరే, ఎంతలో నిద్ర పట్టేసింది అంది లేచి ముఖం కడుక్కుంటూ. లేపకపోదును గాని మీ పిన్ని పంపిన జున్ను తినవా? అందుకే లేపాను అంది శ్యామల. నాకు జున్ను చాలా ఇష్టమండి. ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు వండగా తిన్నాను అంటూ వినోద్ స్పూన్తో ప్లేట్లో జున్ను తీసుకు తినసాగాడు ఆప్యాయంగా. అమ్మా, దీన్నెప్పుడూ చేయలేదేం నీవు అని అడిగాడు విష్ణు. ఏమిటమ్మా ఇది, జున్నా? పేరు భలేగుందే అంది వసుధ చక్రాల్లా కళ్ళు తిప్పుతూ జున్ను ముక్క చప్పరిస్తూ. ఇది మనకక్కడ దొరకదమ్మా. నీకు నచ్చిందా? ఇంకాస్త వెయ్యనా అంది విజయ తన ప్లేట్లో నుండి కొద్దిగా తీసి వసుధ ప్లేట్లో వెయ్యబోతూ. మీరు తినండి పిన్ని, చెల్లాయికి నేను పెడతాను అంటూ రామరాజు తన ప్లేట్లో జున్ను మొత్తం తీసి వసుధ ప్లేట్లో వేశాడు. అదేంటి రామం, నువ్వు తినవా? మొత్తం చెల్లికి వేశావు. సరే గాని చక్కగా పిన్ని అని పిలవక ఈ అండీ మండీలేమిట్రా? విష్ణు చూడు, నాన్నని అమ్మని ఎలా పిలుస్తాడో అంది విజయ మందలింపుగా. సరేనండి, అదుగో మళ్ళీ అన్నట్లు పెదవి బిగించింది విజయ. సరే పిన్ని, అలాగే పిలుస్తాను అన్నాడు రామన్ నవ్వుతూ. ఎలా పిలిస్తేనేం విజయ, మనసులో అభిమానం ఉండాలి గాని అన్నాడు చంద్ర. అభిమానం మాట సరే, కానీ పిలుపులు కూడా మనసుల్ని దగ్గర చేస్తాయి తెలుసా అంది విజయ. సరే సరే, నీతో ఎప్పుడు గెలిచాను గనక అన్నాడు చంద్ర లేని భయం నటిస్తూ. నవ్వులతో చెలోక్తులతో భోజనాల కార్యక్రమం పూర్తయింది. సత్యరాజు కోసం తెచ్చిన వీల్ చైర్ ఆయన గదిలోకి తీసుకువచ్చాడు వినోద్. అతని వెనకే తాను కూడా వెళ్ళింది విజయ. వాళ్ళు వెళ్ళేసరికి చంద్ర సత్యరాజుకు మందులు వేస్తున్నాడు.
వాళ్ళిద్దరినీ చూసి కుర్చీలోంచి లేచాడు చంద్ర. లేవకు చంద్ర, ఆయన అలా కూర్చుంటారు, నేనిలా మంచం మీద కూర్చుంటాను అంటూ సత్యరాజు వైపు తిరిగి, ఎలా ఉంది మావయ్య, చూసారా ఈ కుర్చీ? మీకోసం ఆయన తీసుకొచ్చారు అంది విజయ. నాకెందుకమ్మా అది, నేనింక లేచి తిరగగలనా అన్నాడు సత్యరాజు అతి కష్టం మీద మాటలు కూడబలుక్కొని. ఇదేమంత కష్టం కాదు మావయ్య, బటన్ ప్రెస్ చేస్తే నడుస్తుంది, మీరు తేలిగ్గా తిరగచ్చు, రేపు హాయిగా మనవరాలు పెళ్ళి దగ్గరుండి చూడొచ్చు అంది విజయ. వీల్ చైర్ ఆలోచన అయితే వచ్చింది గాని ఇలాంటిది ఉంటుందని నాకు తెలియదు, లేకుంటే ఈసరికే కొనేవాడిని అన్నాడు చంద్ర. ఎవరు కొంటేనేం చంద్ర, అలాంటి భేదాలేమీ పెట్టుకోకండి. బాబాయ్ గారు ఒకసారి ఇందులో కూర్చొని చూస్తారా అన్నాడు వినోద్. ఈ పూట వద్దులే బాబు, రేపు చూద్దాం, ఇప్పుడు నన్ను అందులో ఎత్తి కూర్చోబెట్టాలి, మళ్ళీ మంచం మీద చేర్చాలి, కష్టం అన్నాడు సత్యరాజు మొహమాట పడిపోతూ. ఆయన సంకోచాన్ని అర్థం చేసుకున్న వినోద్ ఆ పైన బలవంతం చేయలేదు. వంటిల్లంతా సర్దుకొని చేతిలో నగల పెట్టెతో వచ్చింది శ్యామల. వస్తూనే దాన్ని విజయ చేతిలో పెట్టింది. దాన్ని తెరిచి చూసిన విజయ, ఏమిటివన్నీ, అత్తయ్య నగలు కదూ అంది. అవును, అవి నీకోసమే అట్టిపెట్టి ఉంచాం, తీసుకో విజయ అంది శ్యామల. నాకు ముట్టవలసినవన్నీ ఎప్పుడో ముట్టాయి, ఆ నగలే ఈరోజు నన్నింత దాన్ని చేశాయి, ఇదంతా అత్తయ్య పెట్టిన భిక్షే, ఇవి వసూకు చేరడం న్యాయం అంది విజయ. ఆ మాటలు విని అంతా తెల్లబోయినట్లుగా చూశారు విజయ వైపు. ఆ మాటలు విన్న తరువాత గాని విజయ చదువంత నిరాటంకంగా సాగడానికి గల కారణం అర్థమైంది కాదు. విజయ అన్నాడు చంద్ర ఆశ్చర్యంగా. అవును చంద్ర, ఆ రోజు నేను ఇల్లు వదిలి వెళ్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడని అత్తయ్య తన నగలన్నీ మూటగట్టి నా పెట్టెలో పెట్టింది నాకు తెలియకుండా. వాటితో పాటు అత్తయ్య నాకు రాసిన ఉత్తరం ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను. ఆమె ఆశీర్వాద బలంతో నా చదువు ముగించాను. అందుకు ప్రతిగా అత్తయ్యకేం చేశాను, కడసారి చూపుకైనా నోచుకోలేకపోయాను అంది కన్నీళ్లతో. నేను చేసిన తప్పును వసుంధర ఈ విధంగా దిద్దిందా అన్నాడు సత్యరాజు. పోనీలే విజయ, జరిగిన దాన్ని గూర్చి ఎంత విచారించి ఏం ప్రయోజనం, ఇప్పటికైనా అందరం కలుసుకోగలిగాం, అదే 10,000 అన్నాడు చంద్ర. అవును చంద్ర, అత్తయ్య లేని ఈ ఇంటికి ఎలా రావాలా అని బెంగ పెట్టుకున్న నాకు ఇక్కడ శ్యామలను చూడగానే ఆ లోటు భర్తీ అయినట్లనిపించింది. కనుక ఇవి ఇంటి ఆడబడుచుగా వసూకి చెందడమే న్యాయం అంటూ శ్యామల చేతిలో పెట్టేసింది విజయ నగల పెట్టెని. ఏం చెయ్యమంటారన్నట్లుగా చంద్ర వైపు చూసింది శ్యామల. విజయ జడ్జిమెంట్ అయిపోయింది కదండి, ఇక వాటిని లోపల పెట్టిరండి అన్నాడు వినోద్ చనువుగా. ఆ రాత్రే పెళ్లి కావడంతో అంతా హడావుడిగా ఉన్నారు. పొరుగురు నుండి రావలసిన బంధువులందరూ ముందు రోజే వచ్చి చేరారు. వినోద్ విజయలకు అంత సందడిలోనూ అన్నీ కనిపెట్టి చూస్తుంది శ్యామల. అందరూ తమని ప్రత్యేకంగా చూడడం ఇష్టం లేని వినోద్, నాకు ఏదైనా పని చెప్పండి అని అడిగాడు చంద్రాని. మీకు పనా, మా తాతయ్య మిమ్మల్ని మగపెళ్లి వారితో సమానంగా చూడమన్నారు, ఏమాత్రం తేడా వచ్చినా ఆయన సహించరు, మీకు గాని పని చెప్తే ఇంకేమైనా ఉందా అన్నాడు చంద్ర. విజయనొక్కదాన్ని మగపెళ్లివారి వైపు జమ చేసి నన్ను మీలో కలిపేసుకోండి అన్నాడు వినోద్ చనువుగా. తప్పుకోండి నాన్న, తప్పుకోండి, పెళ్లివారు వస్తున్నారు, పన్నీరు జల్లాలి అంటూ ఒక చేత్తో పట్టులంగా ఎత్తి పట్టుకొని మరో చేత్తో పన్నీరు బుడ్డితో వచ్చింది వసుధ. చూడు నాన్న, పన్నీరు నేను చల్లుతాను, నువ్వు గంధం పూయవే అంటే వినడం లేదు చెల్లాయ్ అంటూ దూకుడుగా వచ్చాడు విష్ణు. ఇంతలో నీకెందుకమ్మా శ్రమ, బట్టలు పాడవుతాయి గాని వెళ్ళి ఆడుకోండి అంటూ ఎవరో వాటిని తీసుకున్నారు. మంచి ఛాన్స్ పాడు చేశావన్నట్లుగా కోపంగా విష్ణు వైపు చూసింది వసుధ. వాళ్ళిద్దరినీ ముచ్చటగా చూశాడు చంద్ర. నాన్న, నా బట్టలు చూసావా, పెద్దమ్మ వేసింది అంది వసుధ తను ధరించిన పట్టులంగా చూసుకొని మురిసిపోతూ వినోద్తో. నావి కూడా నాన్న, రామం అన్నయ్యకు నాకు ఒకే మాదిరి డ్రెస్, బాగుందా నాన్న అన్నాడు విష్ణు తన బట్టలు కూడా చూపుతూ. చాలా బాగున్నాయి కానీ పోయి ఆడుకోండి అన్నాడు వినోద్. పెళ్లి కూతురికి పూలజడ వేస్తుంటే అక్కడ చేరింది వసుధ. విష్ణు వసుధ ఎక్కడికి వెళ్ళినా అందరూ ఎంతో అబ్బురంగా చూస్తున్నారు. అక్క, నాకు కూడా పూలజడ వేయించువు అంది వసుధ గారాలు పోతూ.
దానికేం భాగ్యం, నేను వేస్తాను రామ్మా అంటూ పెళ్ళికి వచ్చిన బంధువు ఒక ఆమె వసుధని ముందుకు లాక్కుంది. మరే అక్క, నా పేరు నీ పేరు ఒకలానే లేవు అంది వసుధ కళ్ళు తిప్పుతూ. నవ్వింది వసుంధర ఆ మాటలకు. ఉన్నట్టు ఉందిరా, లేనట్టు ఉంది అంటూ వసుధ బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుంది. ఆ పిల్ల మనసులో ఏ భావం స్థిరంగా నిలవడం లేదు. వచ్చిన దగ్గర నుండి అన్నీ సందేహాలే. అక్క, అమ్మ నీకు నక్లీస్ కొంటుంటే నాకు కొనమన్నాను. అమ్మ అప్పుడేమందో తెలుసా? నీలా పెళ్లి చేసుకుంటే కొంటుందట. చిన్నపిల్లలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా అంది ఆశ్చర్యంగా చూస్తూ. చేసుకోరు, చక్కగా చదువుకుంటారు అంది వసుంధర. మరి అమ్మ అలా అందెందుకో? ఒక్క క్షణం ఆగి, అక్క, ఇక్కడ పెద్ద చెరువుందట, దాని నిండా తామర పూలుంటాయట, మనం ఎప్పుడు వెళ్దాం అక్కడికి అని అడిగింది వసుధ కుతూహలంగా. రామం అన్నయ్యని అడుగు, తీసుకువెళ్తాడు అంది వసుంధర. రామన్నయ్య ఎక్కడున్నాడక్క అని అడిగింది వసుధ వెంటనే వెళ్ళాలన్నట్లుగా. ఇంతలో శ్యామల వచ్చింది, గౌరీ పూజకు వేలయిందంటూ. పెళ్లి కూతుర్ని బుట్టలో పెట్టుకొని మేనమామ వస్తుంటే వాళ్లతో పాటు అక్కగారి బుట్టపై రామం విష్ణు చేతులు వేసి వీరుల్లా పెళ్లి మండపం దగ్గరకు పెళ్లి కూతుర్ని తీసుకువచ్చారు. తెరచాటు చేసి వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టుకుంటుండగా, అడుగో బావా, అక్కను దొంగచాటుగా చూసేస్తున్నాడని పిల్లలు అల్లరల్లరగా అరుస్తుంటే పెద్దలు ముచ్చటగా వారిని విసుక్కుంటూ మిగతా తంతు జరిపించమని పురోహితుణ్ణి తొందర పెట్టసాగారు. అందరి దీవెనల మధ్య సుందరం వసుంధర మెడలో 3 ముళ్ళు వేశాడు. పెళ్లి సందడంతా తమదేనన్నట్లుగా పిల్లలు హడావుడి చేస్తున్నారు. చివరగా తలంబ్రాల తంతు వచ్చింది. వసుంధరతో పాటు గబగబా వసుధ కూడా సుందరం నెత్తి మీద తలంబ్రాలు పోసేసింది. అది చూసి అందరూ నవ్వారు. వరసైన వాళ్ళు వధూవరులకు చిత్ర విచిత్రమైన బహుమతులిచ్చి ఆట పట్టించారు. లచ్చిరాజు గారు అక్షింతలు చల్లి తృప్తిగా కళ్ళు తుడుచుకున్నారు. సత్యరాజు వినోద్ తెచ్చిన వీల్ చైర్లో కూర్చొని కన్నుల పండుగగా మనవరాలి పెళ్లి తిలకించసాగాడు ఆనంద బాష్పాలతో. వినోద్ సైగనందుకున్న విజయ ముందు రోజు చంద్ర ఇచ్చిన ఆస్తి దస్తావేజులు వధూవరులకు కానుగ్గా చదివించింది. విజయ చర్య మరోసారి అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. సత్యరాజు, విజయ అన్నాడు ఆర్తిగా. ఈ ఆస్తి కోసమే కదా నేనిన్ని పాపాలు చేసింది అన్నట్లుగా ఉందా పిలుపు. విజయ చర్యతో మరోసారి కుచించుకుపోయాడు సత్యరాజు. చంద్ర వారింపుగా విజయ చెయ్యి పట్టుకున్నాడు. అడ్డుపెట్టకు చంద్ర, నీతో చెప్తే పడనివ్వవనే వినోద్ నేను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. నాన్నగారి ఆశ నేనెలాగూ తీర్చలేకపోయాను. ఈ రూపంలోనైనా దాన్ని భర్తీ చేయని. వసుంధరాదేవి హాస్పిటల్ ఈ చుట్టుపట్ల ఉన్న గ్రామాలకు సంజీవిని దేవాలయం కావాలి. అత్తయ్య నీకొక్కడికే తల్లి కాదు, నాకు మాతృ సమానురాలే. ఈ విధంగానైనా ఆమె రుణం కొంతైనా తీర్చుకొని అంది విజయ. ఇంకేం మాట్లాడలేకపోయాడు చంద్ర. పెళ్లికి వచ్చిన బంధువులందరూ ఆశ్చర్యానందాలతో విజయ వినోద్ దంపతులను మనసారా అభినందించారు. ఆహుతులందరి మధ్య హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. వచ్చిన వాళ్ళంతా చంద్రాని అభినందనలతో ముంచెత్తారు. హాల్లో వసుంధరాదేవి నిలువెత్తు చిత్రం చూపరులను భ్రమగొలుపుతున్నది. ఆమె స్వయంగా వచ్చి నిల్చున్నట్లుగా. ఇక హాస్పిటల్లోని అధునాతన పరికరాలు పరిశీలించిన వినోద్ ఇంకా ఏమేమి తెప్పించవలసి ఉంటుందో లిస్టు ఇవ్వసాగాడు. చంద్ర, సుందరం అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు. చెయ్యవలసిన మార్పులు చేర్పుల గూర్చి ఇద్దరితో విపులంగా చర్చించాడు వినోద్. అప్పటి వరకు బంధువులా వ్యవహరించిన వినోద్ పక్కా వైద్యుల్లా మారిపోయాడు ఎప్పటి సీరియస్నెస్తో. అక్కడ ఆయన్ని చూసిన వారెవ్వరూ పెళ్లిలో చూసిన వినోద్ ఇతను ఒకరే అని చెప్పినా నమ్మలేనంత మార్పు కనిపించింది అతనిలో. అన్ని కార్యక్రమాలు అయ్యాక విజయ, వినోదులు బయలుదేరారు తమ ఊరికి. తమతో పాటు రుక్మిణమ్మను తీసుకువెళ్తామని అడిగింది విజయ చంద్రాని. కాదని ఎలా అనగలడు చంద్ర? ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న దానిలా తన సరంజామా అంతా సర్దుకోసాగింది రుక్మిణమ్మ. పిన్ని, వెళ్ళక తప్పదా? మీరు ఉంటే విజయ వాళ్ళు అప్పుడప్పుడైనా వస్తారు. మీరు వెళ్తే మాట పూర్తి చేయలేకపోయింది శ్యామల. అలా ఏమనుకోకు శ్యామల, మేం వస్తూ పోతూ ఉంటాం, మీరు కూడా వస్తుండండి. ఎన్నాళ్ళు అమ్మను విడిచి ఉన్నది చాలు, ఇంకా అమ్మని బాధ పెట్టడం ధర్మమా అంది విజయ.
మరేమీ మాట్లాడలేకపోయింది శ్యామల. మావయ్య, మీరు కొన్నాళ్ళు మా దగ్గర వచ్చి ఉంటే బాగుంటుంది. అక్కడున్న వైద్య సదుపాయంతో మళ్ళీ మీరు మామూలు మనిషి అవుతారు అంది విజయ. ఇంకా నేను మామూలు మనిషినై ఏ ఘనకార్యం సాధించాలమ్మా? మీ అత్తయ్యతో పాటు నన్ను ఇక్కడే మట్టి కాని అన్నాడు సత్యరాజు. అవేం మాటలు మావయ్య, మా అందరికీ ఉన్న పెద్ద దిక్కు మీరే. మీరు బాగవుతారని నాకు గట్టి నమ్మకం ఉంది. అక్కడ మాకు తెలిసిన మంచి ఫిజీషియన్ ఒక ఆయన ఉన్నారు. అదీ కాక ఇలా స్ట్రోక్ వచ్చినప్పుడు ఫిజియోథెరపీ ద్వారా కూడా నయం చేయవచ్చు అంది విజయ. కాదనకండి బాబాయ్ గారు, విజయ్ చెప్పింది అక్షరాల నిజం. ఏం చంద్ర, ఎంతకాలమై వైద్యం జరుగుతున్నా చిన్నగా కాలు చెయ్యి కదపడం తప్ప పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు. ఒక్కసారి అక్కడికి తీసుకువస్తే చెకప్ చేయిద్దాం. మందులు మార్చి చూస్తే గుణం కనిపించవచ్చు అన్నాడు వినోద్. తప్పకుండా, ఆయనకు మెరుగైతే జీవితాంతం మీ ఇద్దరికీ రుణపడి ఉంటాను అన్నాడు చంద్ర. అంత పెద్ద మాటలు ఎందుకులేండి. అక్కడ మందులతో పాటు విజయ్ చెప్పినట్లు ఫిజియోథెరపీ ద్వారా తగిన ఎక్సర్సైజులు చేయిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. మాట కూడా స్పష్టంగా వచ్చే అవకాశం ఉంది అన్నాడు వినోద్. మీ ఇష్టం, ఎలా వీలైతే అలా చేద్దాం. ఇటు నాన్నగారి వైద్యం, అటు విజయ కొత్త కాపురం చూడడం, 2 పనులు అవుతాయి అన్నాడు చంద్ర ఉత్సాహంగా. ఏమిటి, పెళ్ళై 10 ఏళ్ళు దాటుతుంది, ఇంకా కొత్త కాపురమేనా అన్నాడు వినోద్ హాస్యంగా. ఎన్నేళ్ళైనా పెళ్ళయ్యాక తొలిసారి కన్నవారింటికి విజయ రావడం ఇప్పుడేగా. అందుకే మాకంతా కొత్తగానే ఉంటుంది అన్నాడు చంద్ర. మాటల్లో మిమ్మల్ని ఓడించడం చాలా కష్టం అన్నాడు. సత్యరాజును తీసుకొని శ్యామల, చంద్ర తర్వాత వచ్చేట్లుగా నిర్ణయించుకున్నారు. బయలుదేరే ముందు లచ్చిరాజు గారింటికి వెళ్ళింది విజయ. రాపిన్ని అంటూ కొత్త కోడలు వసుంధర విజయకు స్వాగతం పలికింది. విజయ వెళ్ళి లచ్చిరాజు గారు కూర్చున్న పడక కుర్చీ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. నిన్న మొన్నటి పసిపిల్ల ఎంతలో ఎంత మారిపోయింది అనుకుంటూ మనవరాలి వైపు చూస్తుండిపోయారు లచ్చిరాజు గారు. ఏమిటి తాతయ్య అలా చూస్తున్నారు అని అడిగింది విజయ. ఏం లేదమ్మా, ఏమనుకొని మొదలుపెట్టావు ప్రయాణం? చివరికి ఏ మలుపులు తిరిగింది అనూహ్యంగా అని ఆలోచిస్తున్నానమ్మా అన్నారు లచ్చిరాజు గారు. అంతే కదా తాతయ్య, జీవితం అంటే. ఒకప్పుడు మావయ్య దృష్టిలో నేను మొండిదాన్ని, నా దృష్టిలో మావయ్య రాక్షసుడు. మరిప్పుడు కాలంతో పాటు ఎన్నో మార్పులు, ఎన్నో మలుపులు. ఇదే జీవితం అంటే అంది విజయ. అవును, వినోద్ నిన్ను బాగా చూసుకుంటాడా అమ్మా అని అడిగారు లచ్చిరాజు గారు. అయ్యో తాతయ్య, ఎందుకొచ్చింది మీకు ఆ సందేహం? ఆయన దేవుడే అనుకో. పెళ్ళొద్దని విరాగిలా మారిపోయిన నన్ను తిరిగి ఈ విధంగా మనుషుల్లో పడేసింది ఆయనే అంది విజయ. పోన్లేమ్మా, నువ్వు సుఖంగా ఉన్నావు అంతే చాలు. ఏ లోకంలో ఉన్నా రామరాజు ఆత్మ శాంతిస్తుంది అన్నారు లచ్చిరాజు గారు తృప్తిగా. విజయకు వీడ్కోలు చెప్పేందుకు ఊరంతా కదిలి వచ్చింది. వినోద్కు, విజయకు శ్యామల బట్టలు పెట్టింది. ఆ బట్టలు చూసిన విజయ, ఎందుకు శ్యామల, హాస్పిటల్కి వెళ్ళే నాకు ఈ పట్టుచీర అంది. నీకు ఈ రంగు ఇష్టమని అత్తయ్య చెప్పారు, తీసుకో, నా తృప్తి కోసం అంది శ్యామల. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం విజయకు నెమలికంఠం రంగు ఇష్టమని వసుంధర చెప్పిన మాట అంతగా గుర్తుపెట్టుకున్న భార్య వైపు ఆరాధనగా చూశాడు చంద్ర. తప్పకుండా రమ్మని శ్యామలకు, చంద్రకు మరీ చెప్పింది విజయ. పల్లె వాతావరణం అంటే ఏమిటో తెలియని వినోద్ ఆ ఊరిని, వారి ఆప్యాయతను మననం చేసుకుంటూ అందరి దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. ప్రత్యేకంగా లచ్చిరాజు గారికి పాదాభివందనం చేసి కారెక్కాడు వినోద్. లచ్చిరాజు గారి చేతుల్లోంచి దూకి అందరికీ టాటా చెప్తూ వచ్చి కారెక్కింది అంతవరకు ఆడుకుంటున్న వసుధ. ఉన్న 4 రోజులు రామలక్ష్మణుల్లా కలిసిపోయిన రామం, విష్ణులు విడవలేకపోయారు. రామున్ చెయ్యి గట్టిగా నొక్కి అందరికీ నమస్కరించి తల్లి పక్కన కూర్చున్నాడు విష్ణు. ఆ ఊరు వచ్చినప్పుడు ముందు సీటు కోసం పేచీ పెట్టిన విష్ణు ఏదో పెద్దరికం వచ్చిన వాడిలా గంభీరంగా ఉండిపోయాడు. అది ఆ ఊరి గాలి నీరు ప్రభావమో లేక రామన్ సహచర్యమో తెలియదు. ఒకనాడు అదే వీధుల గుండా మండుటెండలో అనాథలా వెళ్తున్న విజయను చూసి చేత్కరిస్తూ అందరూ తలుపులు మూసుకున్నారు. ఈరోజు అదే విజయ వెళ్తుంటే ఊరంతా బారులు తీరినట్లు నిల్చొని వీడ్కోలు చెప్పారు. వారందరి మధ్య నుండి విజయ ముందుకు కదిలింది తల్లితో సహా విజేతల.
సంతృప్తి నిండిన కళ్ళతో అల్లుణ్ణి, కూతుర్ని, మనవల్ని చూసుకుంటూ ఆనందంగా ప్రయాణం సాగించింది రుక్మిణమ్మ. చూపు ఆనినంత మేర చూసిన లచ్చిరాజు గారు కళ్ళు తుడుచుకుంటూ, ఆ మనిషిలో కాగడా పెట్టి వెతికినా అహంకారం అన్నది కనిపించలేదురా చంద్ర. వేలల్లో ఎన్నదగిన మనిషిరా వినోద్. నిజంగా మన విజయ అదృష్టవంతురాలురా అన్నారు తృప్తిగా. అవును తాతయ్య, మీ అంచనా ఎప్పుడూ కరెక్టే అన్నాడు చంద్ర చూపు ఆనినంత మేర చెయ్యి ఊపుతూ. విన్నారు కదండి విజేత నవల. బాగుందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.